ఇదిగో తొగ్గులక్కో, మా సిపిఎస్ ఎప్పుడు రద్దు చేస్తావు? మాకు పెన్షన్ ఎప్పుడు ఇస్తావు? మాకు ఇల్లు ఎప్పుడు ఇస్తావు? మాకు జీతాలు ఎప్పుడు ఇస్తావు? మాకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు? మీ అందరికీ ఇచ్చిన హామీలు అన్ని తీర్చేస్తా. ఈ మాటలు 5 ఏళ్ల నుండి చెప్తున్నావు. ఇప్పటికైనా నన్ను నమ్మండి. మా అందరికీ ఇచ్చిన హామీలు తీర్చాలంటే 2 లక్షల కోట్లు కావాలి. అంత డబ్బు ఎక్కడుంది? మళ్లీ అప్పు తెస్తాను. అన్ని హామీలు తీర్చడానికి చాలా డబ్బులు అవసరమని ఇప్పుడు లండన్ నుండి అప్పు తెస్తా ఉన్నాను. నీ మొహం చూసే వాళ్ళు అప్పులు ఎందుకు ఇస్తున్నారంట. కోట్లకు కోట్లు దోచేయడం ఎలాగో వాళ్లకు చెప్పాను. ఈ చెక్కు తెచ్చాను. ఎప్పటికి చేస్తావు? ఎన్నికలకు ముందు చేసేస్తాను. నీ మీద మాకు నమ్మకం పోయింది తొగ్గులక్కో. ఏమిటి అందరూ ఇలా వచ్చారు? దేనికేంటి? మా అందరికి ఇచ్చిన హామీలు తీరుస్తాను అన్నావు కదా. అవును, ఇస్తాను అన్నాను. ఇప్పటికీ అదే చెబుతా ఉన్నాను. మరి సేయ్, మీరు అంతా అర్థం లేకుండా నన్ను అడుగుతా ఉన్నారు. ఇది ఏ సంవత్సరం? 2023. మరి ఇప్పుడు అడుగుతా ఉన్నారు ఏంటి? మరెప్పుడు అడగాలి? నేను ఎన్నికల ముందు అన్నాను కానీ 23 ఎన్నికల ముందు అనలేదు కదా. అంటే నేను చెప్పింది 2028 ఎన్నికలకు ముందు అని. వెళ్ళండి, వెళ్ళి మళ్ళీ 28లో నన్ను అడగండి అని చెబుతా ఉన్నా.